'జరన్'. ఈ మూవీ మొన్న మధ్య థియేట్రికల్‌గా వచ్చినప్పుడు కొంచెం ట్రెండ్ అయింది మరాఠీ లాంగ్వేజ్‌లో. సరే వచ్చాక చూద్దామని అనుకున్నా. చూసే టైంకి తెలుగు ఆడియో కూడా వచ్చేసింది సమయానికి. సరే అని స్టార్ట్ చేశా జీ5లో ఉంటే, ఏం నచ్చలేదు నాకైతే. పిచ్చ బోర్ కొట్టింది. స్టార్టింగ్‌లో 'గంగూటి' క్షుద్ర పూజ చేసేది ఓకే అని అనుకుంటే, ఇక తర్వాత మెయిన్ ట్రాక్‌లోకొచ్చాక పూర్తిగా అస్సాంకెళ్ళిపోయింది. డెడ్ స్లీప్ మూవీ. లేచి నీళ్లు జల్లుకొని చూడాల్సొచ్చింది. ఈ ల్యాగ్ మ్యాక్స్ బోరింగ్ మూవీని. ఇదొచ్చేసి రాధా అనే క్యారెక్టర్ చుట్టూ జరిగిద్ది. తన పూర్వీకుల హౌస్‌ని అమ్మేస్తున్నారని ఫోనొచ్చిద్ది. చివరగా అందరూ ఒకసారి చూడాలని ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యిద్ది. రాధా అక్కడికి వెళ్ళడం, అసలు తన లైఫ్ ఏంటి, నెక్స్ట్ ఏమైంది, బొమ్మ తీసుకున్న తర్వాత జరిగిన సంఘటనలు ఇదంతా మూవీలో ఉంటది. నాకసల స్క్రిప్టే నచ్చలేదు. వెరీ ఔట్‌డేటెడ్ వన్. ఎన్నో చూసేసాము ఆల్రెడీ. దానికి తోడు ఎగ్జిక్యూషన్ కూడా పూర్‌గానే ఉంది. చెప్పుకోవడానికి కొన్ని సీన్స్ కూడా లేవు. ఆ సైకలాజికల్ హారర్ ఇంపాక్ట్ ఇచ్చేవి. దానికి తోడు మళ్ళీ ఆ ల్యాగ్ మ్యాక్స్ పేసింగ్ ఒకటి. స్లోగా ఉండడం అంటే అది వేరే. బట్ ఇక్కడ ఎలా ఉంటది అంటే, ఇంట్రెస్ట్ లేని పోర్షన్స్‌ని హెవీగా స్ట్రెచ్ చేసి, వేరే లాగుడు లాగినట్టు ఉంటది. ఏదో నార్మల్‌గా షూట్ చేసి 0.5లో అప్‌లోడ్ చేస్తే వచ్చిద్ది కదా! అలాంటి కంటెంట్ చూస్తున్నామని ఇలా ఉంటది. మాటలు, కదలటం, యాక్షన్, రియాక్షన్ అన్నీ ఏదో తాబేలు చేసినట్టులాగా ఉన్నాయి. అంటే ఆ ట్విస్ట్‌లుంటాయి. అసలు ట్విస్ట్‌లే గావు. స్క్రిప్ట్ లాగే చాలా ఔట్‌డేటెడ్‌గా ఉన్నాయి. ఊరికి ముందే తెలిసిపోయాయి. వాళ్ళేమో చివర్లో వచ్చి, ఇంకా నీకిది తెలీదా అని చివర్లో రివీల్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ ఇంకా తెలీదా అని గాదు. ఇది ఒక ట్విస్టా అని నేను అనాల్సింది. ఇంకా మధ్య మధ్యలో సినిమానా, సీరియల్లా అనేలాంటి వైబ్స్ వచ్చాయి. షార్ట్ మేకింగ్ కూడా అలాగే ఉంది. సీరియల్ తీసినట్లాగే. హారర్ కోసం పెట్టినవన్నీ అలాగే ఉన్నాయి. ఏం లేని దాన్ని 2 గంటలు ఊరికే లాగినట్టుంది. పర్ఫార్మెన్సెస్ వైస్ మెయిన్ లీడ్‌గా చేసిన రాధా అనే క్యారెక్టర్ చేసిన ఒకరు చేశారు. అండ్ అలాగే గంగూటి అనే ఆమె ఇంకా రిమైనింగ్ అంతా డీసెంట్. ఏదో అలా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళిపోయారు. బీజీఎం ఏమో గాని కలర్ ప్యాలెట్ ఒకటే పర్లేదు. ఫైనల్లీ డెడ్ స్లీప్ మూవీ. నిద్రపోవచ్చు ఈజీగా. అంత బోర్ కొట్టింది నాకైతే. మీ ఇష్టం ఇక. మూవీ అయితే తెలుగులో జీ ఫైవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బావుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూస్తే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.